2 డేస్ నుంచి వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు కదండి. హెల్త్ అస్సలు బాగాలేదు. బాగా సిక్ అయిపోయాను. అట్లీస్ట్ నడవలేకపోయాను అనమాట వితౌట్ సపోర్ట్. సో అంతలా సిక్ అయిపోయాను. ఏంటి దేవుడా పిల్లలతో ఇంతలా ప్రాబ్లం ఇచ్చావో అనుకున్నాను. బట్ ప్రాబ్లం ఇచ్చిన వాడే సొల్యూషన్ కూడా ఇస్తాడు కదా. సో పిల్లలు మాత్రం చాలా సపోర్ట్గా ఉన్నారండి. అసలు క్రాంకీ అవ్వలేదు. మొత్తం కుకింగ్ దగ్గర నుండి క్లీనింగ్ వరకు అంతా మా హస్బెండే చూసుకున్నారు. ఈ పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ ఒక పక్క అమ్మ వాళ్ళు టెన్షన్ పడతారని వాళ్ళు చేసే కాల్స్ని కూడా అటెండ్ చేస్తూ వాళ్ళకి నా హెల్త్ అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారు అనమాట. ఒక్కొక్కసారి మనం ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా సరే సడన్గా ఎందుకు సిక్ అయిపోతామో తెలీదు. జరగాల్సింది ఉంటే జరగక తప్పదు అంటారు కదా, ఇదే అనమాట. సో కానీ కష్టం వస్తుంది అని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మనకు వచ్చిన కష్టం వల్ల కూడా మన వెనుకున్న స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుందండి. సో నాకు హెల్త్ బాగాలేదని పక్కన పెడితే నా వెనుక ఉన్న స్ట్రెంగ్త్ మా హస్బెండ్ అని ఇంకా బాగా అర్థమైందనమాట. నుండి వీడియోస్ అన్నీ కూడా 1 by 1 అయితే పోస్ట్ చేస్తానండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.